నమస్తే, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. బిఎల్ఏ ఆర్మీ పాకిస్తాన్ను భారీ దెబ్బకొట్టింది. ఆ దేశంలోని గ్యాస్ పైప్లైన్ను ధ్వంసం చేసి తొలిసారిగా తమ సహజ నిక్షేపాలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేసింది. బిఎల్ఏ ఊపు చూసి పాకిస్తాన్ వణికిపోతోంది. ఎంతగా అంటే కలలో కూడా ఊహించుకోలేని దెబ్బ కొడుతోంది. తమ సహజ వనరులను దోచుకుని తమకే అన్యాయం చేస్తున్నారన్న కారణంగా పాకిస్తాన్ పాలకులకు నిద్ర పట్టకుండా చేస్తోంది. తాజాగా గ్యాస్ పైప్లైన్నే ధ్వంసం చేయడంతో పాకిస్తాన్లోని చాలా ప్రాంతాల్లో గ్యాస్ సరఫరాలకు ఆటంకం కలిగింది. మరి బలూచిస్తాన్ నుంచి గ్యాస్ను దోచుకుని ఆ ప్రాంతానికి కనీసం గ్యాస్ కనెక్షన్లు కూడా ఇవ్వకుంటే మండదా మరి? అందుకే బలూచీలు విరుచుకుపడుతున్నారు. పక్కా ప్రణాళికతో దాడులకు పాల్పడుతున్నారు. బలూచిస్తాన్లోని సూయి ప్రాంతంలో భారీగా గ్యాస్ నిక్షేపాలున్నాయి. ఈ ప్రాంతం డేరా బుక్టీ జిల్లాలో ఉంది. ఇక్కడి నుంచి సింధ్, పంజాబ్ ప్రావిన్స్లకు గ్యాస్ సరఫరా అవుతోంది. పాకిస్తాన్లో ఉపయోగించే ఫ్యూయల్స్లో 50% గ్యాస్నే వినియోగిస్తారు. దీంతో ఆ దేశానికి గ్యాస్ ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ గ్యాస్ను ఎక్కువగా బలూచిస్తాన్ ప్రావిన్స్ నుంచే సేకరిస్తోంది పాకిస్తాన్. సూయ్ ప్రాంతంలో భారీగా గ్యాస్ నిక్షేపాలు 1955లో గుర్తించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతం నుంచి గ్యాస్ను దోచుకుంటూనే ఉంది పాకిస్తాన్. అయితే ఆ ప్రాంతం నుంచి ఇంతగా దోచుకుంటున్నా దానికి సంబంధించి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తోందే కానీ బలూచిస్తాన్కు మాత్రం ఆ గ్యాస్ను అస్సలు ఇవ్వడం లేదు. బుక్టీ జిల్లాలోనే 70% మందికి ఇప్పటికీ గ్యాస్ కనెక్షన్లు లేవంటే పరిస్థితి ఎంతగా విషమించిందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టే బలూచిస్తాన్ ప్రాంతం మొత్తంలో ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో సుస్పష్టమవుతోంది. బలూచిస్తాన్లో 33 జిల్లాలు ఉండగా ఆ దేశం ఏర్పడి 75 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ 23 జిల్లాలకు గ్యాస్ కనెక్షనే లేదు. అంటే కేవలం 10 జిల్లాల్లో మాత్రమే, అది కూడా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే గ్యాస్ అవైలబిలిటీ ఉందన్నమాట. 2019లో ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం బలూచిస్తాన్లో 93% మందికి గ్యాస్ కనెక్షన్లు లేకపోగా 88% మందికి విద్యుత్ కనెక్షన్లు లేవు. ఇప్పటికీ అక్కడ కేవలం 36% ప్రాంతాలకే విద్యుత్ సరఫరా అవుతోంది. పాకిస్తాన్ అవసరాలకు గ్యాస్ ఉత్పత్తిలో బలూచిస్తాన్ వాటా 11% ఉండగా ఆ ప్రాంతానికి తిరిగి లభిస్తోంది కేవలం 1% మాత్రమే. గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ ప్రాపర్టీ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం బలూచిస్తాన్లో 65.32% మంది తీవ్ర పేదరికంలో నివసిస్తున్నారు. పంజాబ్లో ఇది కేవలం 25% మాత్రమే ఉంది. బలూచిస్తాన్ జనాభాలో కనీసం 40.99% మంది కఠిన పేదరికంలో నివసిస్తున్నారు. పంజాబ్లో ఇది కేవలం 12% మాత్రమే. పాకిస్తాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ మే 2020లో నిర్వహించిన పేదరిక అంచనాల ప్రకారం బలూచిస్తాన్లో దాదాపు 41% కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నాయి. ఇది దేశంలో మొత్తం పేద కుటుంబాల్లో దాదాపు 11%గా ఉంది. పోనీ ఈ పేదరికం నుంచి బయటపడటానికి విద్యార్థులకు నాణ్యమైన చదువును అయినా అందిస్తున్నారా అంటే అది కూడా లేదు. 2018 ఫిబ్రవరి 15 నాటి ఐక్యరాజ్య సమితి బాలల నిధి నివేదిక ప్రకారం బలూచిస్తాన్లో దాదాపు 60 నుంచి 70% మంది పిల్లలు పాఠశాలలకే వెళ్ళడం లేదు. పాఠశాలలకు వెళ్లే వయసు గల బాలికల్లో 78% మంది, బాలల్లో 67% మంది పాఠశాలలకు అసలే వెళ్ళడం లేదు. బలూచిస్తాన్లో యావరేజ్గా ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ప్రైమరీ స్కూల్, ప్రతి 260 కిలోమీటర్లకు ఒక మిడిల్ ప్రైమరీ, ప్రతి 360 కిలోమీటర్లకు ఒక అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి. ఇంత దూరంలో ఉండటంతో పాటు ఆ స్కూళ్లలోనూ కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడ నిరక్షరాస్యత పెరిగిపోతోంది. దీంతో అక్కడి ప్రజలు పేదరికం నుంచి బయట పడలేకపోతున్నారు. దీనికి తోడు పాకిస్తాన్ జనాభాలో 37% మంది పోషకాహార లోపంతో బాధపడుతూ ఉంటే బలూచిస్తాన్లో ఈ రేషియో దాదాపు 50% ఉందని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే బలూచిస్తాన్ ఎంతగా అన్యాయానికి గురవుతుందో అర్థం చేసుకోవచ్చు. బలూచిస్తాన్ కనుక ప్రత్యేక దేశంగా ఏర్పడితే అక్కడ ఉన్న వనరులతో ఆ దేశం ఎంతో రిచ్ కంట్రీగా ఎదుగుతుంది. అక్కడి సహజ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే వారికి ఎటువంటి తిరుగు ఉండదు. కానీ పాకిస్తాన్ నాయకులు తమ స్వలాభం కోసం బలూచిస్తాన్ను దోచుకుంటున్నారు. అందుకే అక్కడి ప్రజలు తిరగబడుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఆర్మీపైనే దాడులు చేసి ఆయా ప్రాంతాల అడ్మినిస్ట్రేషన్ను తమ చేతుల్లోకి తీసుకుంటోంది బిఎల్ఏ. అందులో భాగంగానే ఇప్పుడు ఏకంగా అక్కడి గ్యాస్ పైప్లైన్ను ధ్వంసం చేసి మిగిలిన ప్రాంతాలకు గ్యాస్ అందనీయకుండా చేస్తోంది. దీంతో పాకిస్తాన్కు చుక్కలు కనిపిస్తున్నాయి.